మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీ ద్వారా తెలియజేస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా నేను ఈ 4-5 రోజులు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళా నవముఖాలతో బాబు మళ్ళీ మా బాబు రావాలి, మళ్ళీ మాకు వచ్చి 1వ తారీఖు పెన్షన్ రావాలి, మళ్ళీ మా పిల్లల చదువులు భవిష్యత్తు బాగోవాలి, చదువులు బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే వినిపిస్తుంది. అయితే సహనం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఆస్థానంతో ఎక్కడో చదువులు సంఘటనలు చేస్తూ భయప్రాంతం చేయడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చేస్తూనే మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇంతగా గవర్నర్ గారిని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు అడిగారు చాలామంది, సార్ మీరంతా ధైర్యంగా ఎలా మీరు చెప్పగలుస్తున్నారని చెప్పి ఒకరిద్దరు క్వశ్చన్ చేశారు. ఎస్, గత చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసుకున్నప్పుడు ఏ సందర్భంలోనైనా నాకంటూ చెప్పుకునే ఒక అంశం కూడా ఆ పరిపాలన లేదు, ఎప్పుడు కూడా పాజిటివ్ లేదు. స్వర్గీయ రామారావు గారు ఉన్నప్పుడు ఒకసారి మేము చూసిన రాజకీయాల్లో అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ అలాంటి వైబ్రేషన్ 83లో ఆయన గెలిచిన తర్వాత ఆయన 85లో జరిగినప్పుడు కానీ వచ్చింది. ఆ తర్వాత నేపథ్యంలో మళ్ళీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2009లో వచ్చింది గవర్నమెంట్ పాజిటివ్. దానికంటే ఎక్కువగా ఇలాగ ఎప్పుడు చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, మా తండ్రి అడుగు 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందేస్తాను. ఈ అంశంలో కూడా 2 అడుగులు ముందేసి ప్రజలకు చేరువై ప్రజల ఉదయాల్లో గూడు కట్టుకుని రేపు ఇలాంటి వ్యక్తి కనీవిని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఏదైతే మా టార్గెట్ 175 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. టెంటేటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తున్నాం. జరగాలని కోరుకుంటున్నాం. ఇంకేమున్నాయా? ఓకేనా? అవే చేయో మీరు పవర్లో ఉన్నారు, పవర్లో ఉన్నారు, అయినా కూడా మీ మీద దాడులు జరుగుతుంది. మేము మీ పరిచయకరం మీద కావచ్చు, అభ్యర్థుల మీద కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా దాడులు జరుగుతుంది. పల్నాడు లాంటి ప్రాంతాలు మీరే వెళ్ళి గవర్నర్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? ఏంటి మేము సమన్వయం పాటిస్తున్నాం కాదు, మా లీడర్ కానీ మా పార్టీ కానీ ఈ వైలెన్స్ ఒక పిలిపిస్తే అసలు ఏమీ జరగవు, అన్నీ ఆగిపోతాయి, 1 నిమిషంలో ఆగిపోతాయి. కానీ రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ మాది. మళ్ళీ అంటే ఇలాంటి అంశాలని మనం ప్రేరేపించడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు. చట్టాలు చేతిలో తీసుకోవడం మంచి సాంప్రదాయం కాదు అనే ఆలోచనతోనే, దూరదృష్టితోనే ఉపేక్షిస్తున్నాం. లేకపోతే ఏముంది, ఎందమ్మంటే అందమ్మా, మీరు చెప్పినట్టు అధికారం ఉంది అని మేము కానీ తయారైతే అయిపోయాయి. కానీ మళ్ళీ మేము ప్రభుత్వాన్ని నడపాల్సింది మేము, ముందు నడపాల్సింది మేము, అభివృద్ధి చేయవలసింది మళ్ళీ మేము. కాబట్టి అలాంటి కొద్దిగా సమయం పాటిస్తే, ఒక 4-5 రోజులు సమయం పాటిస్తే అన్నీ సర్దుకుపోతాయి. అప్పుడు తోక ముడిచి మళ్ళీ పిల్లలాగా మళ్ళీ వాళ్ళే పారిపోతారు. తప్పేముంది, అవేర్నెస్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి చూసి పెద్ద ఎత్తున వచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ నాయకుడు కానీ లేకపోతే మళ్ళీ మనకు కష్టాలు వస్తాయి,
మళ్ళీ మన జన్మభూమి కమిటీ వస్తే మళ్ళీ అవినీతి వస్తుంది, మళ్ళీ మధ్యవర్తులు వస్తారు, మళ్ళీ దోపిడీ జరుగుతుంది, మళ్ళీ పెద్దవాడికే అవకాశం వస్తుంది, అవినీతి పడికే మళ్ళీ ముందుకు వస్తాడు అనే దాంతో ప్రజలు ముందుకు వచ్చి అంతా వేశారు. ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో ఎక్కడ తలాలు లేదే. సామాజిక ఎక్కడ ప్రతి వాడికి కూడా వాడికి ప్రభుత్వం ఆడ కళ్ళ ముందే ఉందే. అదే కదా కోరుకుంటారు ఎవరైనా సరే. దాంతోపాటు ఇవాళ జగన్మోహన్ మెయిన్ నినాదం సామాజిక న్యాయం. ఇవాళ ఈరోజు ఎక్కడ చూసినా సరే ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ఉన్నాయి, అందులో ఎన్నో ఉన్నాయి. అందరికీ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఏదైతే ఉందో